ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కడిగా ప్రభుత్వం నెరవేరుస్తుందంటూ వెళ్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మున్సిపాలిటీలో నూతన రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రేషన్ కార్డులు ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నూతన రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల విషయంలో అర్హులైన పేదవారికి అన్యాయం జరగొద్దని అధికారులకు వారు సూచించారు. పరిస్థితి లేదు. అధికారులందరూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ వేదిక ద్వారా ఆర్డీఓ గారు ఉన్నారు, జేసీ గారు ఉన్నారు, అందరు అధికారులు ఉన్నారు. ఒక్క అర్హులైన పేదవాళ్లకు అన్యాయం జరగదు, అది మన లక్ష్యం. ఒక్కరు కూడా ఇల్లు లేకుండా పేదవాళ్ళు ఉండదు. చాలా మందికి ఇప్పుడు నాకు ఊళ్ళలో తిరుగుతున్నా చెప్తుండ్రు, పెన్షన్ రాని ఉన్నారు. చాలా మంది వృద్ధాప్య పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, వికలాంగులు కానీ చాలా మంది ఉన్నారు. మీకు మళ్ళీ చెప్తున్నాం, రేషన్ కార్డు ఎట్టిచ్చినామో, ఇంటి ఎట్లిచ్చినామో రాబోయే రోజుల్లో అర్హులైన పేదలందరికీ పెన్షన్లు ఇప్పించే బాధ్యత కూడా నాది అని చెప్తున్నాం. ఏ గ్రామం పోయినా సరే ఓల్డ్ ఏజ్ పెన్షన్ల గురించి చాలా మంది ముసలు నా దగ్గరికి వచ్చి అడుగుతుండ్రు, నాకు పెన్షన్ పెట్టేమని. నా కొడుకు పట్టణంలో ఏదో చిన్న ఉద్యోగం చూసుకుంటుండ్రు, నాకు ఎటువంటి ఆస్తి లేదు, నాకు 10 ఏళ్ల కింద నాకు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుస్తున్న పెన్షన్ పెట్టేమని అడుగుతున్నారు. ఎంతో మంది వికలాంగులు కూడా అడుగుతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి త్వరలోనే పెన్షన్లు కూడా రానులందరూ కూడా ఇప్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా గతంలో 10 ఏళ్ల కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైతే పేదలు మా బతుకులు బాగుపడతాయి, మా జీవితాలు బాగుపడతాయని చెప్పి తెలంగాణ ఉద్యమంలో